హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం నిగనిగలాడే వంకాయలను తీసుకొని వంకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు ఈ వంకాయల్ని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకుందాం. ఒక గిన్నెలో వాటర్ తీసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఉప్పు నీళ్ళలో. వంకాయలు పైకి నిగనిగలాడినాయి, కానీ కొన్నిట్లో పుచ్చులు ఉన్నాయి. అలాగే మనుషులు కూడా అంతే, పైకి మంచిగా కనిపిస్తారు, లోపల మాత్రం పుచ్చు అలాగే ఉంటుంది. ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని వేడవనిచ్చాక ఆయిల్ వేసుకుందాం. నేను 3 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కింది. ఇందులో మనం ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, పసుపు, కరివేపాకు. ఇప్పుడు ఇందులో వంకాయ ముక్కలు వేసేసుకుందాం. అసలు వంకాయ నచ్చని వాళ్ళు ఎవరన్నా ఉంటారా అని నా డౌట్. నాకైతే చాలా ఇష్టం. ఇప్పుడు ఇందులో ఉప్పు వేస్తున్నాను. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. కారం నేను కొంచెం వేసుకుంటున్నాను, పచ్చిమిర్చి ఎక్కువ వేసాను కదా. ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుని మంటని ఇలా వదిలేసేయండి. ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా వేసుకోండి, కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. అంతేనండి, అయిపోయింది. ఇలా తక్కువ పదార్థాలతో చాలా సింపుల్గా, ఈజీగా, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీకు నచ్చితే మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఉంటా మరి, బాయ్. వేడి వేడి అన్నంలో తింటే చాలా సూపర్గా ఉంటుంది. బాయ్ బాయ్.